హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రీసెంట్గా చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఏం చర్చ నడుస్తుంది అంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అటు సమంత జీవితంలోనూ ఇటు నాగార్జున నాగ చైతన్యాల జీవితంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి కొడితే ఇప్పుడు వార్తలలో ఈ న్యూసే బాగా హాట్ టాపిక్ ఉన్నది. మనం అందరం కూడా అవే ఎక్కువ పడి చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న వార్తలే సాల్రా బాబు అనుకుంటే ప్రజలకి పనికొచ్చేవేమన్నా మాట్లాడండి. రాజకీయ నాయకులుగా ఉన్నారు, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, లేకపోతే ఇంగోరు అయితే ప్రజలకి పనికొచ్చేవి మాట్లాడండి అంటే అది కాకుండా సైడ్ కార్నర్ చేసే పరిస్థితులలో ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కొండా సురేఖ వ్యాఖ్యల వార్తలకి సంబంధించి ఈరోజు ఆర్జీవి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని గమనించినట్టయితే ఆయన ఏమన్నాడంటే కొండా సురేఖ గన్ను ఎక్కువ పెట్టిందేమో కేటీఆర్ మీద, ఆ తర్వాత ఆ బుల్లెట్స్ ఏమో పేలినవి నాగ చైతన్య ఇంకా నాగార్జున మీద, అయితే సారీ చెప్పింది మాత్రం సమంతకి. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది ఐన్స్టీన్కి కూడా అర్థం కాదు అని చెప్పేసి ఆర్జీవి పెట్టిండు ఒక ట్వీట్. ఆ ట్వీట్ని చూడంగానే నాకు మస్తు చిర్రెత్తుకు వచ్చింది. ఎందుకంటే ఇంతో అంతో మన దేశంలో స్వేచ్ఛని పూర్తి స్థాయిలో వినియోగించుకుని లాజికల్గా మాట్లాడే మనిషి ఎవరన్నా ఉన్నారా వెనుక ముందు ఆలోచించకుండా అంటే రామ్ గోపాల్ వర్మనే ముందు వరుసలో ఉంటాడు. అట్లాంటి మనిషి ఇంతకు ముందు అంటే గత కొన్ని రోజుల క్రితం ఏదైనా పోస్ట్ పెట్టినా ట్వీటినా కానీ మనం అందరం దాన్ని సీరియస్గా తీసుకొని అరే నిజమే కదా, ఈ పర్స్పెక్టివ్లో మనం ఎందుకు ఆలోచించలేకపోతుంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళం. కానీ ఈరోజు ఆయన పెట్టినటువంటి ట్వీట్ని చూస్తే అందరూ ఓహోహో ఆహాహా అంటున్నారు. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి ఆర్జీవి దిగజారిపోయిందంటే ఒక సామాన్యుడు ఆలోచిస్తున్నటువంటి తరీకలనే ఆర్జీవి కూడా ఆలోచిస్తున్నాడు అని చెప్పడానికి నేను మస్తు చింతిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మీ అందరూ గ్రహిస్తున్నారో లేదో తెలియదు కానీ అటు ఆర్జీవి ఎందుకు దీన్ని మిస్ అయ్యాడు, లేకపోతే గ్రహించినా కూడా పొలిటికల్ డ్రామాలో తను కామ్గా ఉండాలనుకుంటున్నాడా అన్న విషయం తెలియదు. కానీ ఫక్తుగా ఈ కొండా సురేఖ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది రేవంత్ రెడ్డి పొలిటికల్ డ్రామాలో ఒక భాగము. రేవంత్ రెడ్డి కొండా సురేఖని ముందట పెట్టి పొలిటికల్గా డ్రామా నడిపిస్తున్నాడు, పొలిటికల్గా ఆయనకి లబ్ధి చేకూర్చేటట్టు చేసుకుంటున్నాడు. మొత్తానికి ఇక్కడ ఎర్రి పుష్పం చేస్తున్నది కొండా సురేఖనే రేవంత్ రెడ్డి అన్న. ఈ డ్రామాలో ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆర్జీవి నన్న వచ్చి జనాలకి కనువిప్పు కలిగిస్తాడనే ఎక్స్పెక్టేషన్స్తో మాలాంటి వాళ్ళం ఉంటే ఆర్జీవి చేసిందేంటి, గొర్రెలందరూ నెత్తూపినంటే ఈయన కూడా నెత్తూపబట్టే. అరే ఆర్జీవి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ బ్రెయిన్ ఉన్నదంటే దానికి మేమంతా ఎంతో విలువిస్తాము. నీ నుంచి ఏదైనా ట్వీట్ బయటకు వస్తే అరే 1000 రకాలుగా మేము ఆ ట్వీట్ని డీకోడ్ చేసుకొని దాన్ని ఇంకా వేరే విషయాలకు అన్వయించుకొని అప్పటి రాజకీయ పరిస్థితులను మాదైన రీతిలో అంచనా వేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఈరోజు నువ్వు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకానికి పవన్ కళ్యాణ్ బలైతే తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకంలో కొండా సురేఖ బలైంది. ఇక్కడ నాగ చైతన్య నాగార్జున సమంతాల విషయం కాసేపు పక్కన పెడితే ఐ స్టాండ్ విత్ సమంత, ఐ స్టాండ్ విత్ కొండా సురేఖ అనే 2 వాదాలని కూడా పక్కన పెడితే అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి రియాలిటీ ఏంటి అన్నది నువ్వు ప్రజలకి చెప్తావని అనుకున్నాను రామ్ గోపాల్ వర్మ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హై లెవెల్ ఆఫ్ డ్రామా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కనీసం నువ్వు ఏం మాట్లాడకపోయినా బాగుండేది. కానీ నువ్వు వచ్చి ఫలానా అని ట్వీట్ వేసేసి నువ్వు ఈ విషయంలో కూడా సామాన్య ప్రజల్లాగానే ఆలోచించుకుంటా ఇక్కడ అరే ఏముంది కొండా సురేఖ చేసిన తప్పేమున్నది, అందులో సమంతకం ఏం అన్యాయం చేసిందని మాట్లాడుతున్నావు. కానీ నువ్వు చెప్పకపోతివా అరే బాబు దీని మీద మీరు ఎక్కువ జుట్లు బీకోకండి రా బాబు, కొండా సురేఖ పాపం పిచ్చిగా అమాయకంగా అటు రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ గీసిండో ఆ ప్లాన్లో పాపం అంటే ఇట్లా తప్పిపోయి చిక్కుకున్న ఎలుక పిల్లరా బాబు అని చెప్పేసి అర్థం చేయాల్సి పోయి మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకి ఇంకింత మిస్గైడే చేస్తున్నారు. అయిపోయింది రామ్ గోపాల్ వర్మ, అయిపోయింది. ఈ రోజుతోటి నువ్వు కూడా సామాన్యుని లెక్కనే ఆలోచిస్తున్నావు అన్న విషయం బయటపడ్డది. లేకపోతే పొలిటికల్ డ్రామాని ఎక్స్పోజ్ చేస్తామనుకున్న నీ మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి ఈ రోజుతోటి బ్రేకప్ చెప్పేస్తున్నాము. ఇంకా రాజకీయ పరిస్థితుల మీద నువ్వేమన్నా ట్వీట్లు పెట్టాలనుకుంటే దయచేసి రియలిస్టిక్గా ఆలోచించి అసలు సామాన్య ప్రజానీకం చూడనటువంటి కోణాన్ని ఆవిష్కరించి అరే ఆగండి మీరు వేరే దారిలో పోతున్నారు, మనం అర్థం చేసుకోవాల్సింది అట్లా కాదు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో 1,00,000 సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ సమస్యల మీద
ప్రజలు దృష్టి సారించకుండా ఇక్కడ టాపిక్ని డైవర్ట్ చేసి పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి వింత నాటకం ఇది అని చెప్పేసి ప్రజలకి మొట్టిగా చేసి చెప్తావు అనుకున్నా. కానీ నువ్వు చేసేవి ఇట్లా చేస్తున్నావు కాబట్టి ఇంకొకసారి ఇట్లా మాట్లాడకుండా కామ్గా నుండు ఆర్జీవి. సో ఇది ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ మొత్తంలో మనమందరం పిచ్చోళ్ళలాగా ఎవరికో ఒకరికి స్టాండ్ విత్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇంటర్నల్గా మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి కోసం కొండా సురేఖ బలైతే అటు ఆంధ్రప్రదేశ్లో లడ్డు కల్తీ వ్యవహారం ఆ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు చిన్న ఇట్లా హింట్ ఇస్తే దాన్ని అందుకొని పోయి బీజేపీ తరఫున ఏమైనా సాధించాలనుకున్నాడో ఏం ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాడో. కానీ పవన్ కళ్యాణ్ అయితే మీద పడి తిరుమలకి సంబంధించి ఓహో మెట్లు గడగడం, ఏమన్నా కథలు పడ్డాడా, ఏమన్నా డ్రామాలు ప్లే చేసినాడా, యాక్టర్గా ఆయన సినిమాల్లో ఎట్లా రాణించిండో తర్వాత విషయం. కానీ పొలిటికల్గా ఆయన ఒక పొలిటీషియన్గా డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఒక యాక్టింగ్ చేసిండు చూడురి, దానికి ఈజీగా ఇచ్చేయచ్చు నోబెల్ బహుమతి అంటున్నా చూడు. నాపుర కూడా పనిచేస్తలేదు, ఆస్కార్ బహుమతి ఇచ్చేయచ్చు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఎరిపువ్వు అయినట్టే ఈరోజు ఇక్కడ కొండా సురేఖని కూడా పిచ్చిదాన్ని చేసేసిండు రేవంత్ రెడ్డి. దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోనంత కాలం కూడా ఇట్లా పొలిటీషియన్స్ బయటకి తీసుకొని వచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఈ పర్సనల్ డ్రామాలలోనే మనం చిక్కుకుపోయి సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక పరమైన సమస్యలని మనం అర్థం చేసుకోకుండా మిగిలిపోతాము. వాటి మీద మనం ప్రశ్నించకుండా మన హక్కుల మనకు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం వేటికైతే అర్హులమో వాటన్నింటినీ కూడా దూరంగా జరుపుకుంటా మనకు కావాల్సింది మనం పొందకుండానే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకే మనం ఇంకొక ఎత్తు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ప్రజలు ఎప్పుడు కూడా ఎరుక మీద ఉండాలి. ఆర్జీవీ లాంటి వాళ్ళు మిస్గైడ్ చేసినా కూడా మనము రియాలిటీని ఆలోచించాలి. ఏదైనా ఇష్యూ ఇట్లాంటిది ఇష్యూ బయటకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తన్నుకు చావండి. కరెంట్ పొలిటికల్ సిస్టంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏమన్నా పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమేనా ఇది, అట్లాంటి కుట్రనేనా ఇది అని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆలోచించి ఎరుక మీద ఉండి మన సమాజంలో మన హక్కుల కోసం మనం నిరంతరము ప్రశ్నించే విధంగా ముందుకెళ్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో సమస్త ప్రజానీకానికి కూడా ఎన్ఐఎన్ మీడియా మీతో పాటు నడుచుకుంటూ మీ హక్కుల కోసం మేము కూడా గొంతెత్తుతామని చెప్పేసి మీకు మరోసారి తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్ విప్లవశ్రీ.